హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంటర్ అలాగే 10th క్లాస్లో మరియు అలాగే 9th క్లాస్లో కూడా యూజ్ అయ్యింది, కానీ ఎక్కడ కూడా మనకి చెప్పదు. ఇది ఎక్కడ ఇలా చెప్పడానికి ఎక్కడ వస్తుందని ఇంటర్ వస్తుంది మనకి, ఓకేనా? ఇది దేనికి అసలు నీట్ ఎగ్జామ్స్ కానీ ఎంసెట్ ఎగ్జామ్స్ కానీ రాసేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే క్రెబ్స్ సైకిల్, క్రెబ్స్ వలయము. ఓకే, క్రెబ్స్ వలయము. అయితే క్రెబ్స్ సైకిల్ ఎలా వచ్చింది, దేని నుండి మనకు వచ్చింది, అసలు దేనికి యూజ్ అవుతుందని దాని గురించి ఈరోజు మనము మాట్లాడుకుంటాం. ఓకే, ఫస్ట్ ఈ క్రెబ్స్ సైకిల్ని కనుగొన్నది హాన్స్ క్రెబ్స్. హాన్స్ క్రెబ్స్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఓన్లీ దీనికి క్రెబ్స్ సైకిల్ అనే కాదు, ఇంకొన్ని పేర్లు ఉన్నాయి. టీసీఏ సైకిల్ అని కూడా అంటారు. అసలు టీసీఏ అంటే ఏమిటి? ట్రై కార్బాక్సిక్ యాసిడ్ సైకిల్ అని కూడా పిలుస్తారు. అలాగే కాకుండా దీనికి సిట్రిక్ సైకిల్ అని కూడా పిలుస్తారు. సిట్రిక్ సైకిల్ ఇది ఫస్ట్ స్టాండర్డ్ కాంపౌండ్ అన్నమాట. ఓకే, ఏమని పిలుస్తారు? సిట్రిక్ సైకిల్ అని కూడా మనకి పిలుస్తారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ సైకిల్ని 3 టైప్స్గా పిలుస్తారు: క్రెబ్స్ సైకిల్, టీసీఏ సైకిల్, సిట్రిక్ సైకిల్. ఓకే, ఫస్ట్ ఈ క్రెబ్స్ సైకిల్ ఎక్కడి నుండి వస్తుంది? గ్లూకోజ్ నుండి మనకి వస్తుంది. గ్లూకోజ్ ఫార్ములా మనకు తెలుసు కదా అందరికీ, C6H12O6. గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి మనకి? 6 కార్బన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ 6 కార్బన్స్ నుండి మన గ్లూకోజ్ 2 రకాలుగా విడిపోతుంది. అంటే 2 పైరవేట్ యాసిడ్గా మారిపోతుంది. 2 పైరవేట్స్, ఇక్కడ పైరవేట్, ఇదో పైరవేట్, 2 పైరవేట్ యాసిడ్గా మారిపోతుంది. మన 6 కార్బన్స్ కదా, అందుకే ఒక్కొక్క దానికి 3 కార్బన్స్ వేసి పంచబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్రెబ్స్ వలయని మనము కనుగొన్నది ఎవరంటే హాన్స్ క్రెబ్స్. ఇతను కనుగొన్నారు కాబట్టి దీన్ని మనము క్రెబ్స్ సైకిల్ అని పేరు పెట్టాం. నెక్స్ట్ దీని ఓన్లీ క్రెబ్స్ సైకిల్ కాదు, ఇంకేంటని పిలుస్తాము? టీసీఏ, సిట్రిక్. టీసీఏ అంటే ట్రై కార్బాక్సిక్ యాసిడ్. ఓకే, ట్రై కార్బాక్సిక్ ఎన్ని కార్బాక్సిక్ తీసుకుంటాం? 3. అందుకే దీన్ని మనము ట్రై కార్బాక్సిక్ యాసిడ్ అని పిలుస్తున్నాం. దాంతోపాటు సిట్రిక్ యాసిడ్ అని కూడా మనము అంటాం. ఓకే, అయితే ఇది మొత్తానికి పైరువేట్ ఎలా వచ్చిందంటే గ్లూకోజ్ ఫార్ములా అందరికి తెలుసున్నది, C6H12O6. ఓకే, ఇందులో మనకి కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 6 కార్బన్స్. ఈ 6 కార్బన్స్ మనకి 2 పైరవిక్ ఆమ్లం, పైరవేట్ యాసిడ్స్గా మరి, అందుకే ఒక్కొక్కటి 3AC. ఓకే, పైరవేట్ యాసిడ్ అంటే ఎన్ని కార్బన్స్? 3 కార్బన్స్. 3 కార్బన్స్. ఓకే, ఈ 3 కార్బన్స్ పైరవిక్ యాసిడ్ నుండి ఒక కార్బన్ బయటికి వెళ్ళిపోయింది. ఓకే, అంటే బయటికి వెళ్ళేదాన్ని మనము కార్బాక్సేజ్ అనే ఎంజైమ్ అనేది పిలుస్తాం. అంటే ఏంటి, CO2 బయటికి వెళ్తే దాన్ని డీకార్బనేషన్ ఎంజైమ్ ఏంటి యూజ్ అవుతుందంటే డీకార్బనేజ్ అనే ఎంజైమ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అంటే ఒక కార్బన్ అనేది బయటకు వెళ్ళిపోయింది. ఎన్ని కార్బన్లు? 3 కార్బన్లు. దాంతోపాటు ఇంకేంటి వెళ్ళింది అక్కడ? NAD, ఇంకా NADH2. NAD నుండి మనకి NADH2 అంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు అంటే
NaDH ప్లస్ H ప్లస్ అంటే మనకి ఇక్కడ హైడ్రోజన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ మనకి వాడుతున్నాం ఇక్కడ ఏంటంటే డిహైడ్రోనేజ్. డిహైడ్రోనేజ్ అంటే ఎన్ని వెళ్తున్నాయి? 2 వెళ్తున్నాయి. అందుకే ఇక్కడ మనకి డిహైడ్రోనేజ్. ఈ 2 జరిగేటప్పుడు ఏర్పడే ఎంజైమ్ ఏంటంటే డిహైడ్రోనేజ్ అనే ఎంజైమ్ అనేది ఏర్పడుతుంది. ఒక కార్బాక్సిల్ వెళ్ళిపోతుంది కదా, అంటే 3లో 2 వెళ్ళిపోతున్నాయి. ఇంకెన్ని ఉన్నాయి? 2 కార్బన్స్ అనేవి ఉన్నాయి. ఆ 2 కార్బన్ పైరువిక్ యాసిడ్స్ నుండి ఒక కార్బాక్సైడ్ నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళిపోతుంది. దాని నుండి మనకి ఏర్పడే ఎసెటల్ కోఎంజైమ్ ఏ. ఎసెటల్ కోఎంజైమ్ ఏ అనేది ఏర్పడింది. అంటే 3 కార్బన్స్ నుండి కార్బన్స్ వెళ్ళిపోయాయి కాబట్టి మనకి 2 కార్బన్స్ అన్నవి ఏర్పడ్డాయి. 2 కార్బన్స్. ఓకే ఫ్రెండ్, 2 కార్బన్స్ అనేవి మనకి ఏర్పడ్డాయి. ఓకే, ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి, అంత్య పదార్థాలు. ఆ అంత్య పదార్థం ఏంటి వచ్చిందంటే ఆక్సిలో ఎసిటిక్ యాసిడ్. ఆక్సిలో ఎసిటిక్ యాసిడ్ అనేది ఏర్పడింది. ఇక్కడ ఉండే కార్బన్స్ 4 కార్బన్స్. ఎండ్ ప్రొడక్ట్ ఏంటి వచ్చిందంటే ఆక్సిలో ఎసిటిక్ యాసిడ్ అనేది ఏర్పడింది. ఇక్కడ వచ్చే మనకి ఎన్ని కార్బన్స్ వచ్చాయంటే 4. మనం ఒకసారి చూడండి, ఈ పైరువిక్ యాసిడ్ ఎక్కడి నుండి వచ్చిందంటే గ్లూకోజ్ నుండి మనకి ఏర్పడింది. ఓకే, దీని నుండి మనకి బయటికి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతుంది. దాంతోపాటు 2 NAD నుండి NADH2 అంటే హైడ్రోజన్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి. అందుకని అక్కడ మనకి వచ్చేసి ఎంజైమ్ డిహైడ్రోనేజ్. డిహైడ్రోనేజ్ అనేది మనం యూజ్ చేస్తాం. దాని తర్వాత వచ్చింది ఎసెటలో కోఎంజైమ్ ఏ. ఎసెటలో కోఎంజైమ్ ఏ అన్నది మనకి ఏర్పడింది. ఇక్కడ 2 కార్బన్లు అన్నవి మనకి ఏర్పడతాయి, 2 కార్బన్స్. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి ఎండ్ ప్రోడక్ట్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ ఎండ్ ప్రోడక్ట్ పేరే ఆక్సిలో ఎసిటిక్ యాసిడ్. ఆక్సిలో ఎసిటిక్ యాసిడ్ అది మనం కెమికల్ బయోకెమికల్ ఫార్ములా రాసుకుంటే ఎలా రాస్తారు? ఆక్సిలో ఎసిటిక్ యాసిడ్. అదే పైరువిక్ యాసిడ్ అయితే ఎలా రాస్తారు? ఇవి బయోకెమికల్ నేమ్స్, ఫార్మ్స్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఈ ఆక్సిలో ఎసిటిక్ యాసిడ్ లో 4 కార్బన్స్. ఓకే, ఈ ఎసైటల్ కోఎంజైమ్ నుండి వచ్చే 2 కార్బన్స్ కలిసి మనకి సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ అన్నది మనకి ఇక్కడ ఏర్పడింది. సిట్రిక్ యాసిడ్. ఈ సిట్రిక్ యాసిడ్ ఏర్పడడానికి ఉపయోగించిన ఎంజైమ్ ఏంటంటే సిట్రిక్ సింథటేజ్. సిట్రిక్ సింథటేజ్ అనే ఎంజైమ్ అనేది మనము యూజ్ చేస్తాం. ఏదేది కలిసేటప్పుడు ఆక్సిలో ఎసిటిక్ యాసిడ్ ప్లస్ ఎసెటల్ కోఎంజైమ్ ఏ. అంటే ఇక్కడ 4 కార్బన్స్ ప్లస్ 2 కార్బన్స్, మొత్తం ఎన్ని కార్బన్స్ అయ్యాయి? 6 కార్బన్స్. అంటే సిట్రిక్ యాసిడ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్స్. అర్థమైంది కదండి? ఆక్సిలో ఎసిటిక్ యాసిడ్ ప్లస్ ఎసెటల్ కోఎంజైమ్ ఏ, ఈ 2 కలిసి మనకి సిట్రిక్ యాసిడ్ ఏర్పడింది. ఈ సిట్రిక్ యాసిడ్ ఏర్పడడానికి అవసరమైన ఎంజైమ్ ఏంటంటే సిట్రిక్ సింథటేజ్. సిట్రిక్ సింథటేజ్. ఇలా చేసేదాన్ని మనము సజలీకరణము. సజలీకరణము. ఓకే, ఈ సిట్రిక్ యాసిడ్ నుండి ఒక హైడ్రోజన్ అణువు అనేది బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయింది అంటే దీనిలో ఉండేది బయటికి వెళ్ళిపోయింది. ఓన్లీ ఏంటండి? హైడ్రోజన్. వాటర్ మాలిక్యూల్ అనేది వెళ్ళింది. ఏంటి వెళ్ళింది? వాటర్ మాలిక్యూల్. ఓకే, ఈ వాటర్ మాలిక్యూల్ సిట్రిక్ యాసిడ్ బయటికి వెళ్ళడానికి ఉపయోగించే ఎంజైమ్ ఏంటంటే ఎకానిటేజ్. ఎకానిటేజ్. ఎకానిటేజ్ అనే ఎంజైమ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాం.
ఏంటి సిట్రిక్ యాసిడ్ నుండి వాటర్ మాలిక్యూల్ అనేది బయటికి వెళ్ళడానికి, దాన్ని మనము డీహైడ్రేషన్ అంటే బయటికి వెళ్తుంది. ఓకేనా, నిర్జలీకరణము బయటికి వెళ్తుంది. ఈ సిట్రిక్ యాసిడ్ నుండి వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళడాన్ని మనము డిహైడ్రేషన్ అన్నాం. అలా వెళ్తే మళ్ళీ ఏంటి వచ్చిందంటే సిస్ ఎసిటిక్ యాసిడ్. సిస్ ఎసిటిక్ యాసిడ్ అనేది మనకి ఏర్పడింది. సిట్రిక్ యాసిడ్ నుండి వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళేటప్పుడు మనకి సిస్ ఎసిటిక్ యాసిడ్ అనేది ఏర్పడింది. ఈ సిస్ ఎసిటిక్ నుండి ఐసోసిట్రిక్ యాసిడ్ ఏర్పడడానికి బయట నుండి వాటర్ మాలిక్యూల్ లోపలికి అనేది వచ్చింది. ఇక్కడ కూడా యూజ్ అయ్యే ఎంజైమ్ ఏంటంటే ఎకానిటేస్. ఎకానిటేస్ అనే ఎంజైమే యూజ్ అయ్యింది, కానీ ఇక్కడ వాడే పదాలు మాత్రం వేరు. బయటికి వెళ్తే మనం డిహైడ్రేషన్ అన్నాం, అదే లోపలికి వస్తే హైడ్రేషన్, సజలీకరణము. సజలీకరణము ఫ్రెండ్, ఇక్కడ వరకు మళ్ళీ ఎలా వచ్చిందో ఒకసారి మనం చెప్తాను చూడండి. పైరువిక్ యాసిడ్, ఈ పైరువిక్ యాసిడ్ ఎక్కడ నుండి వచ్చిందంటే గ్లూకోజ్. ఓకే, గ్లూకోజ్ అన్నది గ్లూకోజ్ నుండి కార్బన్స్ ఎన్ని 6. ఈ కార్బన్స్ అన్నవి 2 పైరువేట్ యాసిడ్గా మారింది. అందులో ఒక్కొక్కటి 3గా మారింది. దాని నుండి ఒక పైరువేట్ యాసిడ్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒక పైరువేట్ యాసిడ్ నుండి చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఏమో బయటికి వెళ్ళింది, అలాగే వాటర్ మాలిక్యూల్స్ కూడా బయటికి వెళ్ళడం జరిగింది, హైడ్రేషన్. ఇక్కడ మనకి ఆల్రెడీ CO2 వెళ్ళిపోయింది, అంటే కార్బన్ బయటికి వెళ్ళిపోయింది. 3లో కార్బన్ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఎన్ని కార్బన్స్ వస్తాయి మనకి? ఇంకా 2 మిగిలింది, 2 కార్బన్స్. ఆ 2 కార్బన్స్ ఏంటి వచ్చిందంటే ఎసిటల్ కో ఎంజైమ్ ఏ. ఎసిటల్ కో ఎంజైమ్ ఏ అనేది వచ్చింది. ఇది జరిగేటప్పుడు మొత్తంలో ఒక ఎండ్ ప్రోడక్ట్ అనేది ఏర్పడింది, అంత్య పదార్థాలు. ఈ అంత్య పదార్థాలు ఏంటంటే ఆక్సిలో ఎసిటిక్ యాసిడ్. ఆక్సిలో ఎసిటిక్ యాసిడ్ అనేది ఏర్పడింది. దాని యొక్క బయోకెమికల్ ఫార్ములా ఇది. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే 4 కార్బన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ 4 కార్బన్స్తో ఎసిటల్ కో ఎంజైమ్ అనేది అటాచ్ అవుతుంది. చూడండి, దీనికి ఇది అటాచ్ అయ్యి మనకి సిట్రిక్ యాసిడ్ అనేది ఏర్పడింది. సిట్రిక్ యాసిడ్ అనేది ఏర్పడింది. ఈ సిట్రిక్ యాసిడ్ ఏర్పడింది అంటే ఎన్ని కార్బన్స్? 6. 4 + 2 6. ఈ సిట్రిక్ యాసిడ్ ఏర్పడడానికి ఒక ఎంజైమ్ అనేది యూజ్ అయింది. ఆ ఎంజైమ్ పేరే సిట్రిక్ సింథటేజ్. సిట్రిక్ సింథటేజ్ అనేది ఏర్పడింది. దీని యొక్క బయోకెమికల్ ఫార్ములా ఇది. ఓకే, ఈ సిట్రిక్ యాసిడ్ నుండి వాటర్ మాలిక్యూల్ అనేది ఎక్స్టర్నల్ అయింది, అంటే బయటికి వెళ్ళింది. ఓకే, దీన్ని మనము ఏ ఎంజైమ్ ఇక్కడ యూజ్ అయిందంటే ఎకానిటేస్. ఎకానిటేస్ అనే ఎంజైమ్ యూజ్ చేస్తూ వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళింది. దాన్ని మనం ఎలా మార్చామంటే సిస్ ఎకాటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్, సిస్ ఎసిటిక్ యాసిడ్ అనేది ఏర్పడింది. ఈ సిస్ ఎసిటిక్ యాసిడ్ నుండి ఐసోసిట్రిక్ యాసిడ్ అనేది మనకి రావాలి. ఈ ఐసోసిట్రిక్ యాసిడ్ అనేది వాటర్ మాలిక్యూల్ బయట నుండి లోపలికి ఎక్స్టర్నల్ టు ఇన్నర్ లోపలికి రావడానికి ఇక్కడ కూడా సేమ్ ఎంజైమ్ ఎకానిటేజ్. ఓకే, లోపలికి వస్తే ఆయన్ని కానీ ఇక్కడ మారేటప్పుడు హైడ్రేషన్ అని జరుగుతుంది, అంటే లోపలికి వస్తుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్, ఐసోసిట్రిక్ అనేది ఈ ఫార్ములా. నెక్స్ట్ వన్, ఈ ఐసోసిట్రిక్ యాసిడ్లో మనకి NAD+ నుండి NADH+H+, అంటే ఇక్కడ ఏంటి NADతో పాటు మనకి ఇంకా బయటికి ఏంటి వెళ్ళిపోతుంది? హైడ్రోజన్ అనేవి వెళ్ళిపోతుంది. హైడ్రోజన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతుంది, అంటే ఎన్ని హైడ్రోజన్ వెళ్తుంది? 2. కాబట్టి దీన్ని డీహైడ్రోనేజ్ అనే ఎంజైమ్ అనేది యూజ్ చేస్తాం. డీహైడ్రోనేజ్ అనే ఎంజైమ్ అనేది ఇక్కడ యూజ్ చేసి NAD+ నుండి
NADH ప్లస్ H ప్లస్ అనేది బయటకు వెళ్తుంది. దాన్ని ఆక్సిడేషన్ ఏమని పిలుస్తామంటే ఆక్సిడేషన్, ఆక్సీకరణము. నెక్స్ట్ ఐసోసిట్రిక్ యాసిడ్ నుండి ఆక్సలోసక్సినిక్ అనేది ఏర్పడుతుంది. ఏ ఎంజైమ్ యూజ్ చేస్తూ? డిహైడ్రోనేజ్ అనే ఎంజైమ్ యూజ్ చేస్తూ. ఇక్కడ వరకు ఇవన్నీ కూడా ఎన్ని కార్బన్స్? 6 కార్బన్స్. ఓకే, ఇక్కడ ఆక్సలోసక్సినిక్ అనే దాని నుండి మనకి ఒక కార్బన్ అనేది బయటకి అనేది వచ్చేసింది. ఇక్కడ ఏం జరుగుతుంది? కార్బన్ అనేది బయటకు వస్తుంది కాబట్టి ఏ ఎంజైమ్ యూజ్ చేస్తామంటే డి కార్బోలాక్సినేజ్. అదేంటండి? CO2 అంటే కార్బన్తో పాటు ఆక్సిజన్ కూడా బయటకు వస్తుంది కాబట్టి దీన్ని మనము డి కార్బోలాక్సినేజ్ అనే ఎంజైమ్ అనేది యూజ్ చేస్తూ మనం ఇక్కడ చెప్పాలి. ఓకే, దీన్ని మనము డీకార్బెక్షన్. ఓకే, ఈ ఆక్సలోసక్సినిక్ నుండి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చే యూజ్ చేసే ఎంజైమ్ ఏంటి? డీకార్బోలాక్సినేజ్. ఆ తర్వాత వచ్చింది మనకి ఆల్ఫా కీటో గ్లూకోలిక్ యాసిడ్. అయితే ఇక్కడ మనకి ఆల్ఫా కీటో గ్లూకోలిక్ యాసిడ్ ఇక్కడ మనం 6C ఒకటి బయటకు వెళ్ళిపోయింది కదా. అయితే ఇక్కడ ఎన్ని వస్తాయి? 5 కార్బన్స్. ఎందుకు? ఇక్కడ 6 కార్బన్ నుండి ఒక కార్బన్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి మిగిలిన కార్బన్లు ఏంటంటే 5 కార్బన్లు అనేవి మనకి ఉంటాయి. 5 కార్బన్లు అనేవి మనకి ఉంటాయి. నెక్స్ట్ ఈ ఆల్ఫా కీటో గ్లూకోలిక్ యాసిడ్ నుండి సక్సినల్ కో ఎంజైమ్ ఏ ఏర్పడడానికి ఏంటవుతుందంటే ఈ ఆల్ఫా కీటో గ్లూకోలిక్ యాసిడ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 కార్బన్లు. ఆ 5 కార్బన్ నుండి మళ్ళా CO2 అనేది బయటకు అనేది వచ్చేస్తుంది. CO2 బయటకు వస్తుందంటే మనం వాడే ఎంజైమ్ ఏంటి? డీకార్బోలాక్సిలేజ్. కానీ CO2తో పాటు మనకి NAD నుండి NADH H ప్లస్ అనేది బయటికి వచ్చేస్తుంది కాబట్టి ఈ రెండు జరిగేటప్పుడు యూజ్ చేసే ఎంజైమ్ పేరు డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ అనేది మనము యూజ్ చేస్తాం. ఓకే, అప్పుడు ఏంటొచ్చింది? సెక్షనల్ కోఎంజైమ్ 5C అంటే 5 కార్బన్ నుండి ఒక కార్బన్ అనేది బయటకు వెళ్ళిపోయింది అంటే ఇంకెన్ని కార్బన్లు వస్తాయి? 4 కార్బన్స్. ఫ్రెండ్స్ 4 కార్బన్స్ అన్నవి మనకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చూడండి ఇక్కడ వరకు మళ్ళీ ఒకసారి చెప్తాను. పైరువిక్ యాసిడ్. ఓకే, పైరువిక్ యాసిడ్ లో మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి. ఈ 3 కార్బన్స్ నుండి ఒక కార్బన్ అనేది బయటకు వెళ్ళిపోయింది. ఈ కార్బన్ తో బయటికి ఇంకెన్ని వెళ్ళింది? NADH ప్లస్ H ప్లస్. ఈ రెండు జరిగేటప్పుడు యూజ్ అయ్యే ఎంజైమ్ ఏం చెప్పాము మనము? డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, 3C నుండి ఏంటి వచ్చింది? 2C. ఓకే, మన పైరువిక్ యాసిడ్ నుండి వచ్చేది ఏంటంటే ఎసెటల్ కోఎంజైమ్ ఏ అనేది ఏర్పడింది. ఇవంతా జరగగా మనకి ఎండ్ ప్రోడక్ట్ అనేది ఒకటి ఏర్పడింది. ఆ ఎండ్ ప్రోడక్ట్ ని మనము ఆక్సలోఎసిటిక్ యాసిడ్ అని పిలుస్తాం. ఆక్సలోఎసిటిక్ యాసిడ్ ఇవి 4 కార్బన్స్. ఓకే, ఈ రెండు అటాచ్ అయ్యి మనకి సిట్రిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది. సిట్రిక్ యాసిడ్ అనేది మనకి ఏర్పడుతుంది. అవి మొత్తము 6C. ఇక్కడ మనకి ఉపయోగపడే ఎంజైమ్ ఏంటంటే సిట్రిక్ సింథటేజ్. యూజ్ అయ్యే ఎంజైమ్ ఏంటంటే సిట్రిక్ సింథటేజ్ అనే ఎంజైమ్ అనేది మనకి
యూజ్ అవుతుంది. సిట్రిక్ యాసిడ్ నుండి సిస్ ఎసిటిక్ యాసిడ్ ఏర్పడడాన్ని, అంటే సిట్రిక్ యాసిడ్ నుండి ఒక వాటర్ మాలిక్యూల్ బయటికి పంపిస్తే మనం సిస్ ఎసిటిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది. అది ఇక్కడ యూజ్ అయ్యే ఎంజైమ్ కూడా మనకు తెలియాలి కదా. ఆ యూజ్ అయ్యే ఎంజైమ్ అనేమో ఎకోనిటేజ్ అని చెప్తాను. ఈ సిస్ ఎసిటిక్ యాసిడ్ నుండి మనకి వాటర్ మాలిక్యూల్ చేరితే ఐసోసిట్రిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఐసోసిట్రిక్ యాసిడ్ అనేది మనకి ఏర్పడుతుంది. ఇక్కడ కూడా యూజ్ అయ్యే ఎంజైమ్ ఎకోనిటేజ్. ఓకే ఫ్రెండ్, ఐసోసిట్రిక్ యాసిడ్ నుండి ఓకే హైడ్రోజన్స్ బయటికి వెళ్తే అంటే ఎలా వెళ్తుంది? NAD నుండి NADH+H+ గా మనకి బయటికి అనేది వెళ్తుంది. ఇక్కడ హైడ్రోజన్స్ బయటికి వెళ్తుంది కాబట్టి డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ అనేది చేస్తాం. అలా మనం చేసేదాన్ని ఆక్సిడేషన్. ఇక్కడ జరిగింది ఆక్సిడేషన్. ఓకే ఫ్రెండ్, ఐసోసిట్రిక్ యాసిడ్ మనకి ఏర్పడింది ఆక్సలోసెక్సనిక్ 6 కార్బన్స్ ఉన్నాయి. ఈ ఆక్సలోసెక్సనిక్ నుండి మనకి ఒక కార్బన్ అన్నది బయటికి వెళ్ళిపోయింది. అంటే కార్బన్తో పాటు O2 కూడా వెళ్ళింది. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వెళ్ళింది. ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటికి అంటే కార్బన్ వెళ్ళింది కదా, దీన్ని డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ అనేది యూజ్ చేస్తూ చెప్పాము. అక్కడ నుండి అంటే కార్బన్ బయటికి వెళ్ళిపోతే ఏం వచ్చింది? ఆల్ఫా కీటోగ్లూకరిక్ యాసిడ్. అంటే 6 కార్బన్ నుండి ఒక కార్బన్ అనేది బయటికి వెళ్ళిపోయింది. ఇంకెన్ని ఉంటాయి? 5 కార్బన్లు అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా కీటోగ్లూకరిక్ యాసిడ్ నుండి ఒక కార్బన్ బయటికి వెళ్ళిపోయింది. ఓకే, ఒక కార్బన్తో పాటు మనకి 2 హైడ్రోజన్ అణువులు కూడా బయటికి అనేది వెళ్ళింది. అంటే ఇక్కడ కార్బన్తో పాటు 2 హైడ్రోజన్ అణువులు వెళ్ళింది. అంటే ఒక కార్బన్ వెళ్ళిపోయింది. ఓకే, అలాంటప్పుడు మీరు అనొచ్చు ఒక కార్బన్ వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఏం చెప్పాము? డీకార్బోనాక్సిలేజ్ అని చెప్పాం కదా, అది రాయొచ్చు కదా. కాదు, ఇక్కడ దాంతో పాటు మనకి వాటర్ హైడ్రోజన్ కూడా వెళ్ళింది కాబట్టి ఇక్కడ యూజ్ చేసే ఎంజైమ్ ఏంటంటే డిహైడ్రోనేజ్ అనే ఎంజైమ్ అనేది యూజ్ చేస్తాము. అంటే 5C నుండి మనకు C వెళ్ళింది కదా, అప్పుడు 4C. ఇవి జరగగా మనకి సెక్షనల్ కోఎంజైమ్ A అనేది మనకి ఏర్పడింది. దీని యొక్క బయోకెమికల్ ఫార్ములా. ఓకే ఫ్రెండ్, ఈ సెక్షనల్ కోఎంజైమ్ A లో GDP నుండి GTP గైనో డైపాస్పేట్. GDP అంటే గైనో డైపాస్పేట్. ఈ గైనో డైపాస్పేట్ అని మనకి గైనో ట్రైపాస్పేట్ GTP అనేది మనకి బయటికి వెళ్ళిపోయింది. అక్కడ మనకి యూజ్ అయ్యే ఎంజైమ్ ఏంటంటే థైకోనేజ్ అనే ఎంజైమ్ ఏర్పడింది. ఆ ఎంజైమ్ నుండి మనకి సెక్సిన్ యాసిడ్ అనేది ఏర్పడింది. ఇక్కడ కూడా మనకి 4 కార్బన్స్. ఎందుకు కార్బన్స్ బయటికి వెళ్ళలేదు కదా, అందుకే ఇక్కడ కూడా మనకి 4 కార్బన్స్. ఓకే, ఈ సక్సినిక్ యాసిడ్ నుండి ఇక్కడ చూడండి, ఈ సక్సినిక్ యాసిడ్ నుండి FAD ఫ్లోవిన్ ఎడినోన్ డైన్యూక్లిక్ యాసిడ్. ఫ్లోవిన్ ఎడినిన్ డైన్యూక్లిక్ యాసిడ్ నుండి మనకి ఇంకేంటి ఏర్పడింది? దీంతో పాటు 2 హైడ్రోజన్ అణువులు కూడా బయటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. హైడ్రోజన్ అణువులు బయటికి వెళ్తే మనం ఆల్రెడీ అనుకున్నాం ఏంటి? డిహైడ్రోనేజ్. ఇక్కడ డిహైడ్రోనేషన్ జరిగింది 1, ఇక్కడ డిహైడ్రోనేషన్ జరిగింది 2, ఇక్కడ డిహైడ్రోనేషన్ జరిగింది 3. అంటే ఇవన్నీ కూడా మనకి ఎంజైమ్స్ అవే కదా యూజ్ అయ్యాయి. అంటే ఆక్సిడేషన్ 1, ఆక్సిడేషన్ 2, ఆక్సిడేషన్ 3. ఫ్రెండ్, నెక్స్ట్ ఈ సక్సినిక్ యాసిడ్ ఈ FAD నుండి FADH+H+ బయటికి వెళ్ళడం వల్ల మనకి వచ్చింది ఫ్లోమరిక్
యాసిడ్, ఫ్లోమరిక్ యాసిడ్ అనేది మనకి ఇక్కడ యూజ్ అయింది. ఈ ఫ్లోమరిక్ యాసిడ్ ఏం జరుగుతుందంటే వాటర్ మనకి బయట నుండి లోపలికి రావడం జరుగుతుంది. బయట నుండి మనకి లోపలికి రావడం జరుగుతుంది. ఎక్కడ యూజ్ అయ్యే ఎంజైమ్ని ఫ్యూమరేజ్, ఇక్కడ యూజ్ అయ్యే ఎంజైము ఫ్యూమరేజ్. ఫ్రెండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, హైడ్రేస్ అంటే లోపలికి వస్తుంది కాబట్టి హైడ్రేట్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఫ్యూమరిక్ ఎంజైమ్ ద్వారా మనకి వాటర్ మనకి లోపలికి రావడం వల్ల మాలిక్ యాసిడ్ అనేది మనకి వచ్చింది. మాలిక్ యాసిడ్ చాలా సార్లు వినుకుంటారు మీరు. మాలిక్ యాసిడ్, ఈ మాలిక్ యాసిడ్ ఇక్కడ ఏం జరిగిందంటే NAD నుండి NADH ప్లస్ H ప్లస్ గా బయటకు వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మళ్ళీ ఏం జరిగింది, హైడ్రోజన్ అణువులే బయటకు వెళ్ళింది. హైడ్రోజన్ అణువులు బయటకు వెళ్ళాయి కాబట్టి ఏంటని పిలుస్తున్నాము, డిహైడ్రనేజ్ అనే ఎంజైమ్ అనేది యూజ్ చేస్తాం. డిహైడ్రనేజ్ అనే ఎంజైమ్ అనేది యూజ్ చేస్తాం. డిహైడ్రనేజ్ ఎంజైమ్ యూజ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతున్నట్లు, ఆక్సిడేషన్, ఆక్సీకరణము. 4 ఓకే ఫ్రెండ్, ఈ మాలిక్ యాసిడ్ హైడ్రోజన్ బయటకు వెళ్ళడం ద్వారా ఆక్సిలో ఎసిటిక్ యాసిడ్ అనేది మళ్ళీ మనకి వస్తుంది. ఓకే, మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ అలాగే జరుగుతుంది. ఇదంతా కూడా మనకి ఎందులో జరుగుతుందంటే మైటోకాండ్రియా. ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఎందుకు మైటోకాండ్రియాలో జరుగుతుంది, ఎందుకంటే మనకి ఎనర్జీ అన్నది కావాలి. ఓకే, ఈ ఎనర్జీ అన్నది మనకి ఏ రూపంలో వస్తుంది, ఏటీపీ రూపంలో వస్తుంది. మైటోకాండ్రియాలో ఎనర్జీ ఏటీపీ రూపంలో వస్తుంది. ఒక ఏటీపీ అంటే ఇది మొత్తం కూడా ప్రాసెస్ జరిగితే, ఈ సైకిల్ జరిగితే ఒక ఏటీపీ అన్నది యూజ్ అవుతుంది. ఒక ఏటీపీ అంటే 7200 క్యాలరీస్. 7200 క్యాలరీస్. ఇవి దేనికి యూజ్ అవుతుంది, మనం శ్వాస తీసుకొని పరిగెత్తే వాళ్ళలో అంటే పరుగు పందెం వాటిలో ఎక్కువగా ఇవి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, ఇది ఇంత సింపుల్గా ఈ పదాలు సిట్రిక్, ఐసో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా ఒకటి చూడండి. Can I keep sweet sugar? Can I keep sweet sugar for my occasion? ఓకేనా, ఇది ఎందుకు చెప్పారు, సి అంటే సిట్రిక్ యాసిడ్. ఓకే, ఫస్ట్ జరిగింది మనకి సిట్రిక్ యాసిడ్. ఐసోసిట్రిక్ యాసిడ్, ఇది మీకు తెలియాలని చెప్పాను. డైరెక్ట్గా సిట్రిక్ యాసిడ్ నుండి ఐసోసిట్రిక్ యాసిడ్ అని మీకు చెప్పవచ్చు. అంటే ఈ మధ్య ప్రాసెస్ ఎలా జరుగుతుందని మీకు చెప్పాను. ఐసోసిట్రిక్ యాసిడ్. కీటోగ్లూకరిక్ యాసిడ్, ఆల్ఫా కీటోగ్లూకరిక్ యాసిడ్. ఎస్ సుసెనియల్, ఓకే, సక్సినల్ కోఎంజైమ్ ఏ, సక్సినల్ కోఎంజైమ్ ఏ. ఎస్ సక్సిన్ యాసిడ్, సక్సినిక్ యాసిడ్. ఎఫ్ ఫర్ ఫ్లోమరిక్ యాసిడ్, F for flumeric acid. M5 malic acid, M malic acid. O for oxaloacetic acid. ఇది జరుగుతుంది. ఈ ఒక్కటి గుర్తుంటే మనకి ఆ ప్రాసెస్ ఎలా వస్తుంది అనేది మనకి చాలా బాగా గుర్తుంది. Can I keep sweet sugar for my occasion? ఫ్రెండ్, ఇది క్రాప్సోలైన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
ప్రతి నీట్ ఎగ్జామ్స్లో వీటి నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్లో కూడా 5 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం కూడా అడగడం అన్నది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ వాచ్ అండ్ వీడియో.